మీరు తడిగుడ్డతోటి గొంతు కోద్దాం అనుకున్నారు, వాళ్ళు డైరెక్ట్ కత్తితోటి కోస్తారండి. దాన్ని తడిగుడ్డతోటి గొంతు కోద్దాం మీరు మెల్లగా చేద్దామని అనుకున్నారు, వాళ్ళు స్పీడ్ అప్ చేశారండి. ఆల్రెడీ స్టార్ట్ చేసినాము. ఇప్పుడు రెండు మూడు స్టెప్స్ ఉంటాయండి. వాళ్ళు క్లియర్గా కొన్ని అంశాలల్లో ఇప్పుడు దామగుండం అడవులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు రాడార్కి ఇవ్వద్దు అని అన్నది మీరే అగ్రిమెంట్ చేసుకురు అని అన్నది వాళ్ళ వాదన. మీరేమో ఇవ్వద్దు, దానివల్ల అడవులు నరికివేయబడతాయి లేకపోతే ఇబ్బందులు అవుతా ఉన్నాయి అన్నది మీ వాదన. ఇంకోటి ఏంది ఈ మూసి ప్రక్షాళన. దాని తర్వాత హైడ్రా కూడా గతంలో కేసీఆర్ కూడా కొన్ని నాలాల మీద ఇండ్లునే ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కులగొట్టవలసిన పరిస్థితి వస్తుంది అని చెప్పేసి స్వయంగా కేసీఆర్ గారు మాట్లాడినటువంటి అంశాలు కూడా చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మీరు ప్రారంభించారు, కాకపోతే వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉన్నారు. మీ ఆలోచనలో వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉన్నారు. ఏదైనా సరే అండి, ఈరోజు మీరు చెప్పిన విషయాలంతా కూడా ఇప్పుడైతే దామగుండం దగ్గర పోయి రాడార్ కేంద్రం పెడదామంటారుగా, రాడార్ కేంద్రం పెడదామన్న ప్రతిపాదనకు అప్పుడు కేసీఆర్ గారు ఓకే చేసింది, అంతా ఓకే అయిపోయింది. ఓకే అయిపోయినాక పర్యావరణవేత్తల నుంచి తీవ్రమైన నిరసన కానీ తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది. ఇన్ని లక్షల చెట్లు కొడితే రేపు పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుంది, మూసీ నది పుట్టిన జాగాలనే మూసీ నదిని మీరు చంపుతున్నారు, ఈ విధంగా చేయకండి అని చెప్పడం వల్ల పునరాలోచన పడి ఆ ల్యాండ్ని కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పలేదు. అంటే ఒక అడిగేసే ముందర మన ప్రమాదం ఉందని తెలిసినా కానీ అడిగేయలేము. కాబట్టి ఈయనలో ప్రమాదం ఉంది, బాగలేదు, నిజంగా పర్యావరణ అసమతుల్యం ఏర్పడుతున్న ఉద్దేశంతో ఆ అడుగుని వెనక్కి తీసుకుని ఆగినాం. వీళ్ళు అదన్నీ కూడా ఆలోచన చేయకుండా ముందడుగేసి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకోవాలన్న ఉద్దేశంతో ముందడుగేసి వాళ్ళు ధరాదత్తం చేసినారు. ఇక రెండవది, కేసీఆర్ గారు నాలాల మీద ఉన్న ఇళ్ళని ఇరగొట్టాలి, లేకపోతే తీసేయాలి, లేకపోతే సక్రమంగా నీటి ప్రవాహం పోవాలని చెప్పి అన్న దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అన్నాడు, కొన్నిటిని తీసేసిన కూడా నాలాల మీద కట్టుకున్న వాటిని మాత్రమే తీసేసిండ్రు. ఇప్పుడు పర్మిషన్లు ఉండి చట్టబద్ధంగా ప్రభుత్వం పర్మిషన్స్ ఇచ్చినాక అన్నీ కూడా క్లియరెన్సెస్ ఉన్నాక కట్టిన వాటిని కూడా కూల్చేస్తుండ్రు, వాటికి వ్యతిరేకం అని చెప్పినాం. ఇక్కడ కేసీఆర్ గారు చేసిన దానికి రేవంత్ రెడ్డి గారు చేసిన దానికి భూమికి ఆకాశానికి తేడా ఉంది. కేసీఆర్ గారు బాగా లోతైన అధ్యయనం చేసి అడిగేస్తుండే, రేవంత్ రెడ్డి గారు ఎటువంటి అధ్యయనం లేకుండా అడిగేసి కేసీఆర్ గారి కన్నా గొప్పగా నేను చేసిన అని చెప్పుకోవడానికి ఆయన తొందరపడే అడుగులేస్తుండ్రు. అందుకు మూసియే నిదర్శనం. మీకు చెప్పినగా మీరు అంటుండగా తడిగుడ్డతోటి గొంతుకొస్తామని చెప్పేసి మేము 4-5 స్టేజీల్ని మూసీలో నిర్ణయించినాం. ఫస్ట్ స్టేజ్ మూసీలోకి వస్తున్న మురుగునీరునంతా శుద్ధి చేసి కింది నల్గొండ జిల్లాకు పంపాలి. రెండో స్టేజ్ మూసీ మీద బ్రిడ్జిలు కట్టి ట్రాఫిక్ని డీకంజెషన్ చేయాలి. మూడో స్టేజ్ మూసీలో 50 సంవత్సరాల నుంచి డ్రైనేజ్ వాటర్ పోయి ఈ స్లెడ్జ్ అంతా అందులో పడిపోయింది కాబట్టి దాన్ని తీసి వేరే దగ్గరే వేయాలి. 4వ స్టేజ్ మూసీ యొక్క సుందరీకరణ. ఈ 4 స్టేజ్ని మూసీ పునర్జీవన కార్యక్రమంలో 4 అంటే మళ్ళీ అధికారంలోకి వస్తే ఇదంతా చేద్దురా అంతా చేస్తుంటే మేము అన్నీ ప్లాన్ చేసి పెట్టుకున్నాం. కానీ ఇక్కడ ఏం చేసిండ్రు, 4వ స్టేజ్ నుంచి ప్రారంభం చేసిండ్రు. మొదటి స్టేజ్ నుంచి కాదు, 4వ స్టేజ్ నుండి. 4వ స్టేజ్లో ఇండ్లు ఏవైతే ఉన్నారో వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళని బతిలాడి మీకు ఇంత నష్టపరిహారం ఇస్తాం, ఈ చట్ట ప్రకారం ఇస్తామని 1, 2, 3 ప్రోగ్రెస్ చూపించి 4th ప్రోగ్రెస్లో మీరు అది చూపిద్దాం అనుకున్నారు. 4th ప్రోగ్రెస్లో ప్రజల వద్దకు వచ్చి కన్విన్స్ చేయాలండి. మీ భూమి లాక్కుంటప్పుడు ప్రజలకు చెప్పాలి, మీ భూమి మేము తీసుకుంటున్నాం, ఎందుకు తీసుకుంటున్నాం, కారణం ఏంది, దానికి ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాం, మీ భూమికి ఇంత నష్టపరిహారం వస్తుంది అని ఒక బాధ్యతాయుతమైన మంత్రి వచ్చి చెప్పాలి. కానీ ఇక్కడ ఏమీ లేదు, డైరెక్ట్ ఆర్బీఎక్స్ స్టాంప్ కొట్టడము, హైడ్రా అధికారులను పంపడం, మీరు ఇల్లు ఖాళీ చేయండి లేకపోతే డెమాలిషన్ చేస్తానని భయభ్రాంతికి గురి చేయడం. సో మేము చేసిన పోకడకు వాళ్ళ పోకడకు చాలా తేడా ఉంది. కానీ ఇప్పుడు ఎవరైతే ఈ బఫర్ జోన్లల్లో లేకపోతే ఎఫ్టీఎల్ పరిధిలలో ఇండ్లు కట్టుకున్నారో వాళ్ళన్నిటికి కూడా బీఆర్ఎస్ అప్రూవల్స్ ఇచ్చింది. బీఆర్ఎస్ నాయకులు కావాలని చెప్పేసి ఒక్కొక్కటి 10 లక్షల చొప్పున అమ్ముకున్నారు అని అన్నది వాదన. చూడండి, మీరు సేల్ డీడ్ చేస్తే ఆ సేల్ డీడ్లు చూస్తే తెలుస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, బఫర్ జోన్లో ఉన్న వాళ్ళు కానీ లేకపోతే నదీ గర్భంలో ఉన్న వాళ్ళు కానీ ఎవరు కూడా కబ్జాదారులు కారు. అందరికీ పట్టాలు ఉన్నాయి. 80-90 సంవత్సరాల నుంచి తాత ముత్తాతల నుంచి పట్టాలు ఉన్నాయి. ఆ పట్టాలతో పాటు వాళ్ళకు సంక్రమించిన ఆస్తి వాళ్ళకు. దాని తర్వాత బఫర్ జోన్ అయితే 2022లో పెట్టినామండి మేము.